పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఇప్పుడు పూజా హెగ్డే పేరు టాలీవుడ్ కంటే కోలీవుడ్లోనే ఎక్కువగా వినిపిస్తోంది. అలా ఎందుకు అంటే ఇక్కడ ఆఫర్స్ లేవని ఈ మధ్య వరుసగా స్టోరీస్ కనిపిస్తూనే ఉన్నాయి. అయితే మొత్తానికి బుట్టబొమ్మ ఒక తెలుగు సినిమా కమిట్ అయింది అనేది టాలీవుడ్ చెప్తోంది. పైగా కంబ్యాక్ కోసం మోస్ట్ లక్కీ హీరోను సెలెక్ట్ చేసుకుందట. చూసారుగా, కోలీవుడ్ లో పూజా హెగ్డే స్పీడ్ చేస్తే స్టార్స్ తో మూవీస్ చేస్తోంది. లేదా ఇలా స్టార్స్ అందరూ కలిసి నటించిన కూలీ లాంటి క్రేజీ మల్టీ స్టారర్లో స్పెషల్ సాంగ్ చేస్తోంది. మొత్తంగా ప్రస్తుతం కోలీవుడ్ ను రూల్ చేస్తోంది పూజ. కోలీవుడ్ లో కూలీతో పాటు ఇంకా చాలా చిత్రాలు చేస్తోంది. అందులో విజయ్ లాస్ట్ ఫిల్మ్ జననాయగన్ కూడా ఉంది. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా టాలీవుడ్ గురించి ఆలోచిస్తోంది పూజా హెగ్డే. పేరుకి మలయాళ హీరో అయినా తెలుగు హీరోగా మారిపోయాడు దుల్కర్ సల్మాన్. ఒకటి కాదు, రెండు కాదు, టాలీవుడ్ లో ఏకంగా 4 కొత్త చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇందులో ఒక సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఖరారైందట. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట. ముందు గోల్డెన్ లెగ్ అన్నారు, తర్వాత నేషన్ క్రష్ అన్నారు, ఇప్పుడు బ్లాక్ బాస్టర్స్ క్వీన్ అంటున్నారు, కలెక్షన్స్ క్వీన్ అని కూడా పిలుస్తున్నారు. కానీ ఇప్పుడు ఇవేవి రష్మికకు నచ్చడం లేదు. తనని పర్ఫార్మర్ అని పిలవాలని కోరుకుంటోంది. వీలైతే నటనలో నేషనల్ అవార్డు అందుకోవాలి అనుకుంటోంది. అందుకోసం ఏం చేస్తుందో తెలుసా? రష్మిక అనగానే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్, 100 కోట్ల కలెక్షన్స్. కానీ ఇకపై మాత్రం రష్మిక అంటే పర్ఫార్మెన్స్ అంటే రష్మిక అనే విధంగా తాను చిత్రాలు చేయబోతోంది. అందులో భాగంగానే ఆమె సినిమాల ఎంపిక జరుగుతోంది. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రంలో అల్లు అర్జున్ హీరో, దీపిక హీరోయిన్. అయితే ఈ చిత్రంలో విలన్ ఎవరో తెలుసా? రష్మిక అట. ప్రస్తుతం ఈ రూమర్ పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. అల్లు అర్జున్ కొత్త చిత్రంలోనూ రష్మిక ఎంట్రీ, మరోసారి కాంబినేషన్ రిపీట్ అనుకున్నారంతా. కానీ ఇలా లేడీ విలన్ రోల్ చేసేందుకు రష్మిక డేట్స్ ఇచ్చిందని తెలిసి అందరూ షాక్ కు గురవుతున్నారు. హీరోయిన్ గా కెరీర్ లో పీక్ పొజిషన్ లో ఉండగా రష్మిక ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. ఇటీవలే కుబేరాలో డిఫరెంట్ రోల్ చేసి ఇంప్రెస్ చేసింది రష్మిక. ఈ పాత్ర తనకు చాలా పేరు తెచ్చిపెట్టింది. త్వరలో గర్ల్ ఫ్రెండ్ అనే మరో విమెన్ సెంట్రిక్ మూవీ చేతిలో ఉంది. ఇక బాలీవుడ్ లో తెరకెక్కుతున్న థామా అనే చిత్రం హారర్ నేపథ్యంలో వస్తోంది. రీసెంట్ గానే మైసా అనే మరో చిత్రాన్ని అనౌన్స్ చేసింది. ఇందులో రష్మిక వారియర్ గా నటిస్తోందని సమాచారం. సీనియర్ హీరోయిన్స్ లో టబు క్రేజ్ వేరు. ఏజ్ 50 దాటినా ఇప్పటికీ పాన్ ఇండియా వైడ్ గా తిరుగులేని యాక్ట్రెస్ గా వెలుగుతోంది. అలాంటి యాక్ట్రెస్ ఇప్పుడు టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తోంది. పూరి మూవీలో కీ రోల్ చేస్తోంది. అయితే ఈ రోల్ ఏంటో ఇప్పుడు బయటకు లీక్ అయింది. లాస్ట్ టైం అలవైకుంఠపురంలో కోసం టాలీవుడ్ వరకు వచ్చింది టబు. చాలా వరకు బాలీవుడ్ సినిమాలతోనే బిజీగా ఉంటోంది ఈ ఎవర్ గ్రీన్ బ్యూటీ. అయితే పూరి న్యూ మూవీ కోసం 5 ఏళ్ల తరువాత తెలుగు సినీ పరిశ్రమకు మళ్లీ తిరిగొచ్చింది. గతానికి భిన్నంగా ఈసారి పూరి జగన్నాథ్ సినిమాలో స్టార్ కాస్ట్ జరిగింది. కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతి వచ్చాడు. హీరోయిన్ గా సంయుక్త నటిస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఈ చిత్రంలో టబు రోల్ ఏంటి అనేది ముందు నుంచి క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూ వస్తోంది. ఏ క్యారెక్టర్ ఇచ్చినా తనదైన స్టైల్లో ఇట్టే ఆకట్టుకునే టబు పూరి మూవీలో మాత్రం విలన్ రోల్ చేస్తోందట. ప్రతినాయకగా కనిపించబోతోందట. దృశ్యం లాంటి సిరీస్ లో టబు ఆల్రెడీ ఇలాంటి నెగటివ్ షేడ్ రోల్ చేసి ఉంది. ఇప్పుడు పూరి మూవీలో సేమ్ క్యారెక్టర్ రిపీట్ చేయనుంది. హాలీవుడ్ మూవీస్ కు ఈ మధ్య హాలీవుడ్ లోనే క్రేజ్ ఉండటం లేదు. అది మరో బాలీవుడ్ ఇండస్ట్రీలా తయారైంది. అయితే చాలా కాలం తర్వాత హాలీవుడ్ సినిమాలు మళ్ళీ మంచి వసూలను చూస్తున్నాయి. మొన్న F1, నిన్న జురాసిక్ వరల్డ్, ఇప్పుడు సూపర్ మ్యాన్ అన్ని కూడా దుమ్ము రేపుతున్నాయి. దీంతో ఇండియాలోనూ హాలీవుడ్ ఫిల్మ్స్ ఫ్యాన్స్ యాక్టివేట్ అయ్యారు. ఇండియాలో చాలా కాలం తర్వాత మళ్లీ హాలీవుడ్ సినిమాల సందడి మొదలైంది. అంటే ఇంగ్లీష్ మూవీస్ ఇక్కడ భారీ వసూళ్లను కొల్లగొడుతున్నాయి. ఏ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీలో రిలీజ్ అవుతున్న కొత్త సినిమాలను దాటి లేటెస్ట్ హాలీవుడ్ మూవీస్ భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఇప్పటికే జురాసిక్ వరల్డ్ రీబర్త్ ఇండియాలోనే, అది కూడా నార్త్ మార్కెట్ లోనే 60 కోట్లకు పైగా వసూళ్లను దాటింది. ప్రస్తుతం 100 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. అంతకు ముందు మిషన్ ఇంపాసిబుల్ లాస్ట్ ఫిల్మ్ కూడా ఇండియాలోనే 100 కోట్ల వసూళ్లను దాటింది. ఇప్పుడు హాలీవుడ్ నుంచి మరోసారి సూపర్ మ్యాన్ తిరిగొచ్చాడు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో హాలీవుడ్ మాత్రమే కాదు, ఇండియాలో సూపర్ మ్యాన్ ఫ్యాన్స్ జోష్ మీదున్నారు. తొలి వీకెండ్ దాటే వరకు వసూళ్లు 50 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు అంటున్నారు.
బాహుబలి మొదటి భాగం విడుదలై 10 ఏళ్లు పూర్తయింది. అందుకే టీం మొత్తం సెలబ్రేషన్స్కు దిగింది. బాహుబలి వచ్చాడు, భల్లాల దేవ కూడా వచ్చాడు, శివగామి కూడా వచ్చింది. కానీ దేవసేన అండ్ అవంతిక మిస్ కొట్టారు. అందుకే సోషల్ మీడియా వారిద్దరూ ఎక్కడా అంటూ దర్శక ధీరుడిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. బాహుబలి తొలి భాగం విడుదలై 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అందుకే బాహుబలి టీం ఒక్కచోట చేరింది. జై మాహిష్మతి అంటూ సెలబ్రేట్ చేసుకుంది. సింపుల్ గా రీయూనియన్ ట్రీట్ ను జరుపుకుంది. అయితే మెయిన్ స్టార్ కాస్ట్ అంతా వచ్చారు. మళ్లీ బాహుబలి రోజుల్లోకి వెళ్లారు. కానీ దేవసేన, అనుష్క, అవంతిక, తమన్నా ఎక్కడా కనిపించలేదు. ఈవెంట్ ఏదైనా, ప్రమోషన్స్ జరిగినా కొన్నాళ్లుగా అనుష్క బయట కనిపించడం మానేసింది. చివరికి తన సినిమాల ప్రమోషన్స్ కు కూడా దూరంగా ఉంటోంది. ఈ దశలో కనీసం బాహుబలి రీయూనియన్ కైనా జేజమ్మ వస్తుంది అనుకుంటే నిరాశే ఎదురైంది. ఇలా ఎందుకు? ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది జేజమ్మ చెప్పాల్సి ఉంది. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి తరువాత అనుష్క నటించిన ఘాటి చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే మూవీలో గ్రాఫిక్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో ఇంకా రిలీజ్ డేట్ లాక్ కాలేదు. ఘాటిని క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో అయినా అనుష్క కనిపిస్తుందా లేదా అన్నది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.